హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనా కిరణ్ వ్లాగ్స్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ పింక్ కలర్. సో బిఫోర్ వీడియోలో చేశాను కదా, కటింగ్ అయితే చూపించాను కదండి. సో ఈ రోజు అయితే నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో చూడండి, నేనైతే ఫస్ట్ బాడీ పార్ట్కి వచ్చేసి నేను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. అయితే నాకు ఫ్రంట్ పార్ట్లో అయితే క్లాత్ తగ్గిందండి. సో నేను అందుకని కొంచెం సైడ్ అటాచ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే సరిపోతుంది, కానీ నేను హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ పెట్టడం వల్ల స్మోక్ హ్యాండ్స్ పెట్టాను. సో అందుకని నాకు క్లాత్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ సరిపోలేదు క్లాత్. సో నేనైతే ఇదే విధంగా మొత్తం క్లాత్ అటాచ్ చేసుకుని మొత్తం స్టిచ్ చేసేసాను. మనం క్లాత్ని లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు చాలా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా మనం సెట్ చేసుకోవాలి. సో సైడ్ అంతా మొత్తం ట్రిమ్ చేసుకోవాలి, అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా స్టిచ్ చేసేసుకోవాలి. ట్రిమ్మింగ్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి. సో లాస్ట్లో చిన్న సైడ్ కూడా నాకు క్లాత్ అయితే తక్కువైంది, అక్కడ కూడా నేను ప్యాచ్ వర్క్ చేశాను. సో చూసారు కదండి, మంచిగా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. సో ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్ అయితే వేసేసుకోవాలి. మొత్తం సైడ్ అంతా కుట్టేసుకుంటాను. సో అయితే మనకి బ్లౌజ్ అయితే కనుక అలా సైడ్ మనం ఫోల్డ్ చేసి కుట్టుకోము, డైరెక్ట్ మనం అటాచ్ చేసేసి దాన్ని ఫోల్డ్ చేసేస్తాము. సో డ్రెస్కి వీటికి అయితే మాత్రం మనం ఇట్లా ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుని ఆ తర్వాత మనం డ్రెస్కి అటాచ్ చేయాలి. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా కంపల్సరీగా క్రాస్ ముక్ తీసుకుంటేనే మనకి రౌండ్ నీట్గా వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం పెట్టుకుని మళ్ళీ మధ్యలో కట్స్ పెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట. సో ఇప్పుడైతే నేను మొత్తం ఆ సైడ్ మొత్తం మెడపెట్టి ఉంది కదా, దాని మీద నేను సన్నగా కుట్టేసేసుకున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ దాన్ని కూడా మెడపెట్టి వేసేసాను. యాక్చువల్గా నేను ఇప్పుడు లేస్ వేద్దాం అనుకుంటున్నాను, పూసలది ఉంటుంది కదా. సో పూసలు లేస్ వేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇదిగో ఇది కూడా అయిపోయింది. సో వీటి కూడా డాట్స్ ఈ మెడ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మొత్తం ఖర్చు అంతా ఈక్వల్గా ఉండేలా అయితేనే మనం స్టిచ్ చేసుకుంటే మొత్తం మెడ నెక్ అంతా కూడా నీట్గా వస్తుంది అనమాట, ఒకటే రౌండ్. సో ఇప్పుడైతే లైనింగ్ చూడండి, ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంది కదా, సాటిన్ క్లాత్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మనం కలిపి యాడ్ చేసేస్తాను ఇప్పుడు. చూడండి, మనం మిడిల్ పాయింట్, దానికి మిడిల్ పాయింట్, దీనికి మిడిల్ పాయింట్ పెట్టాం కదా. సో అక్కడ నుంచి రెండు అటాచ్ చేసేసుకోవాలి.
యాక్చువల్గా ఇవి పీసెస్ కూడా అటాచ్ చేసుకోవడం ఉంది, చిన్న చిన్న ఒక 4 ఇంచెస్ లాస్ట్లో ఎండింగ్లో. సో అవి నేను అటాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ పూసలు ఉన్నది కదా, కానీ ఇవి నేను వేయడానికి చాలా కష్టపడ్డాను యాక్చువల్గా. పెద్ద పూసలు కదా, స్టిచ్చింగ్ అయితే వెళ్ళలేదు. అప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను అంటే సింగిల్ పాదం సెట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెద్ద పూసల వల్ల అది కరువు తిరిగే చోట అస్సలు కుదరలేదు, చాలా కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట. సో అక్కడైతే మాత్రం జాయిగా కుట్టుకుంటూ మళ్ళీ నీట్ ఫినిషింగ్ రాకపోతే, ఇప్పుడు స్టిచ్ చేయమంటే చేసేస్తాము కానీ నీట్ ఫినిషింగ్ మెయిన్ కదా మనకి. సో అక్కడ మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కరువులో జాయిగా స్లోగా కుట్టుకుంటూ నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఫైనల్లీ ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది. ఇదిగోండి, సో నేనైతే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను. యాక్చువల్లీ నేను బ్యాక్ చాలా డీప్ పెట్టుకున్నాను ఈసారి, నార్మల్గా అయితే అంత డీప్ పెట్టను. సరే సెట్ అవుతుందా లేదా అని పెట్టుకున్నాను. సో మంచిగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆ లేస్ పైకి లేకుండా మళ్ళీ నెక్స్ట్ మనం పైపింగ్కి ఒక 1/2 ఇంచ్లో పక్కన స్టిచ్ చేస్తాం కదా, సో అట్లా అయితే స్టిచ్ చేశాను. సో ఫినిషింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఇబ్బంది పెట్టింది కానీ, సారీ బ్యాక్ పార్ట్ ఇబ్బంది పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లో అంత ఇబ్బంది ఏం పెట్టలేదు, కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. యాక్చువల్గా ఈ జాక్ మిషన్ చాలా మందికి థ్రెడ్ తెగుతుంది అంటున్నారు కదా, సో నేను అది కూడా వీడియో చేస్తాను. సో అది అసలు ఎందుకు తెగుతుంది అన్నదాన్ని కూడా నేను వీడియో చేస్తానండి. ఇంకా ఈ జాక్ మిషన్ వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో దాని ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను చేసి మీకు అందరూ చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా నార్మల్ మిషన్ లాగే ఇది దారం అయితే తెగుతూ ఉంటుంది. సో వాటికి రీజన్స్ చాలానే ఉన్నాయి, అవి కూడా నేను చెప్తుంటాను. సో ఇప్పుడైతే నేను డ్రెస్ జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి, నెక్ వైపు అయితే ఎక్కువ పెట్టించాలి, 1/2 ఇంచు పెట్టించాలి. సో మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా, సో దానికి 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్స్ట్రా, సో 5 పాయింట్స్ అయితే మనం అటాచ్ చేసుకోవాలన్నమాట క్రాస్గా. ఎందుకంటే నెక్ మనకి పెట్టుకోవాలి కదా, అందుకని నెక్ వైపు ఎక్కువను హ్యాండ్స్ వైపు కొంచెం తక్కువ పెట్టించి మనం జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే సాటిన్ క్లాత్ ఉంది కదా, సో సాటిన్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ వచ్చేసి అటాచ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అదేంటంటే మధ్యలో మిడిల్ పాయింట్ ఉంది కదా, సో అక్కడ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ నుంచి ఆ స్టార్టింగ్ అట్లా అటాచ్ చేసుకోకూడదు, మిడిల్లో మనం పాయింట్ పెట్టుకున్న చోట నుంచే అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి అటాచ్ చేయాలి అనుకుంటున్నాం. కానీ నార్మల్ మిషన్ లాగే జాక్ మిషన్ కూడా చాలాసార్లు థ్రెడ్ తెగుతూనే ఉంటుంది, నార్మల్ మిషన్ లానే. కానీ ఏంటంటే మంచి లుక్ రావడానికి ఇది ఏంటంటే మంచి లగ్జరీ అండ్ రిచ్ లుక్ రావడానికి జాక్ మిషన్ యూజ్ చేస్తాను. అండ్ ఇంకా నేను వీటి కోసం వీడియో చేస్తాను. కానీ ఇదైతే చూడండి, నేనైతే ఫ్యాబ్రిక్ అయితే సాగదీయకూడదండి, మనం నీట్గా మామూలుగా పెట్టుకుని మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఏదైనా సరే, బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా సరే, మనం నార్మల్గా దాన్ని పెట్టుకుని స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మనం భయంతో ఇట్లా ఇట్లా లాగి పెట్టుకుని గట్ట కుడితే అసలు రాదు. చాలా లూజ్గా పెట్టుకుని చక్కగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను బాడీ పార్ట్కి ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో నేనైతే అది జాయిన్ చేసేసుకున్నాను నీట్గా. సో ఒకే ఖర్చు వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. అండ్ బాడీ మిడిల్ పార్ట్ మనం టక్ పెట్టుకుంటాం కదా, ఆ మిడిల్ పాయింట్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది నెట్ క్లాత్ ఉంది కదా, సో దాని మిడిల్ పాయింట్ అండ్ బాడీ మిడిల్ పాయింట్ మనం అదిగా చూడండి వీడియోలో చూపించిన విధంగా. సో 2 మిడిల్ పాయింట్స్ నుంచి మనం అటాచ్ చేసుకోవాలి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి కాదు. సో మిడిల్ పాయింట్ నుంచి ఈ సైడ్కి మనం జాయిన్ చేసుకోవాలి ఈక్వల్ ఖర్చుతో. అది అయిపోయినది మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ రైట్కి అట్లా జాయిన్ చేసేసుకుంటే నీట్గా మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఈక్వల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాను. దీని డిజైనర్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు 3/4 హ్యాండ్స్ కావాలి, సో అండ్ డిజైనర్ హ్యాండ్స్ కావాలి. సో నేనైతే ఏంటంటే పఫ్ హ్యాండ్స్ పెడదామని అనుకున్నా. సో నాకున్న మెజర్మెంట్ బట్టి పఫ్ హ్యాండ్స్ పెట్టినప్పటికీ చిన్న హ్యాండ్స్ వస్తాయి. సో నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాను, అండ్ నాకు 3 ఎల్బో హ్యాండ్స్ కూడా వచ్చాయి. సో అది ఎట్లా అంటే నేను సైడ్ ఫ్రిల్స్ పెట్టకుండా మిడిల్లో మాత్రమే ఫ్రిల్స్ పెట్టి నేను స్టిచ్చింగ్ చేసేసాను. సో సైడ్ కూడా పెట్టుంటే నాకు చిన్న హ్యాండ్స్ వచ్చేవి, అండ్ దట్ మీన్స్ ఎట్లా అంటే 7 ఇంచెస్ అట్లా వచ్చేవి. సో నేను సైడ్
జాయింట్ దగ్గర నేను ఫ్రిల్స్ పెట్టలేదు కాబట్టి నాకు 3/4 ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. సో యాక్చువల్లీ నెక్స్ట్ టైం నేను ఈ స్మోక్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను క్లియర్గా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. యాక్చువల్గా నాకు నా వీడియో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేసాను కదా. సో ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా నాకు అంబ్రెల్లా డ్రెస్సెస్ అవి స్టిచ్ చేయడం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్లౌజెస్ కూడా చాలా క్లారిటీగా చెప్తాను నేను ఈసారి నెక్స్ట్ టైం నుంచి. చూడండి వీడియో చూపించిన విధంగా ఫస్ట్ అయితే హ్యాండ్ ఉంది కదా, సో దాని మిడిల్ పాయింట్లో ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. తర్వాత అటు 1 నుంచి ఇటు 1 నుంచి లైన్స్ అయితే గీసుకున్నాను. తర్వాత మళ్ళీ డౌన్ నుంచి ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా 1 ఇంచ్, అంటే ఒక స్క్వేర్ లాగా మనం బాక్స్ అయితే క్రియేట్ చేసుకుని క్రాస్గా లైన్స్ అయితే కుట్టాను. యాక్చువల్గా ఇది హ్యాండ్తో చేయాల్సిన వర్క్, ఇది మిషన్ కాదు. చూడండి అలా విధంగా స్టిచ్ చేసుకుని అలాగా సో క్రాస్గా లైన్ వేసాను చూడండి. ఈ పక్కన ఒక క్రాస్ అయితే ఆ పక్క నుంచి రైట్ నుంచి లెఫ్ట్ స్లాటింగ్ లైన్, రైట్ స్లాటింగ్ లైన్స్. సో ఈ విధంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ స్ట్రైట్ లైన్ ఉంది కదా, సో దాన్ని మనం లూజ్గానే నార్మల్గా స్టిచ్ చేయాలి. క్రాస్ లైన్ దగ్గర మాత్రం మనం క్లాత్ని లాగుతూ గట్టి టైట్గా లాగుతూ మనం స్టిచ్ చేయాలి. సో స్ట్రైట్ లైన్ మాత్రం బాక్స్కి మనం వెళ్తాం కదా, సో స్ట్రైట్ లైన్ మాత్రం నార్మల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. క్రాస్ లైన్ మాత్రం గట్టిగా లాగి మనం దగ్గరకు వచ్చేలాగా లాగాలి దాన్ని. సో యాక్చువల్గా మనం జాయిన్ చేసే 1 ఇంచ్ ముందు మనం ఈ స్టిచ్చింగ్ ఆపేయాలి, లేదంటే హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు అది ముడతలుగా వస్తుంది అనమాట. సో దానికి 1 ఇంచ్ ముందే మనం ఆ బాక్సెస్ని మనం క్లోజ్ చేయాలన్నమాట. సో చూడండి హ్యాండ్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో అయితే మొత్తం డ్రెస్ ఫినిషింగ్ అయిన తర్వాత మాత్రం నేను పూసలు స్టిచ్ చేశాను, బిఫోర్ స్టిచ్ చేయలేదు. సో చూడండి ఫినిషింగ్ అలా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను డ్రెస్కి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. సో హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మనం హ్యాండ్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, సో దాన్ని షోల్డర్ దగ్గర పెట్టి మనం స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్లోంచి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ పెట్టి మనం స్టిచ్ చేస్తే మనకి మంచిగా రాదనమాట. సో ఇప్పుడైతే మిడిల్ పాయింట్ పెట్టేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ స్టిచ్ చేసేస్తాము, అండ్ నెక్స్ట్ రైట్ నుంచి మిడిల్ నుంచి మళ్ళీ రైట్కి స్టిచ్ చేసేయాలి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంకా లైన్గా మంచిగా మనకి ఒకటే ఈక్వల్గా ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ పెట్టి మనం స్టిచ్ చేసేసుకోవాలి, అంతే ఈక్వల్గా వచ్చేలాగా. సో ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాం. సో మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో ఇంక మనం కొలుచుకునే పని లేకుండా 2 ఇంచెస్ నుంచి మనం డైరెక్ట్ వేసేసుకోవడమే. సో చూడండి నడుము దగ్గర అయితే నేను కుట్టిన డ్రెస్సులు అయితే మాత్రం నడుము దగ్గర సూపర్ ఫినిషింగ్ వస్తాయి, అసలు కిందకు దిగడం కానీ ఏమీ ఉండదు. అండ్ తిత్తుల్లో వస్తాయి చాలా మందికి సైడ్ అటాచ్మెంట్ స్టిచ్ చేయడం రాక. సో ఇప్పుడు చూడండి నడుము దగ్గర నుంచి 4 ఇంచెస్ మనం డౌన్ పెడతాం కదా, సో 4 ఇంచెస్ డౌన్ వరకు స్టిచ్ చేసేసి అక్కడ మనం రఫ్ లాగాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని పైకి ఫోల్డ్ చేసేసి నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని నుంచి స్ట్రైట్గా కింద వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సైడ్ నుంచి 3 స్టిచెస్ వేసేసుకుని ఆ తర్వాత లాస్ట్లో చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, సో దాన్ని అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది. సో సైడ్ జాయింట్ కూడా నేను వేరే వీడియో అయితే చూపిస్తాను నీట్గా ఎట్లా ఫినిషింగ్ ఇవ్వాలన్నది. సో చూడండి ఫైనల్గా ఇది పీకో అవన్నీ నేనైతే వైర్ పీకో చేశాను. సో చాలా అంటే చాలా లుక్ వచ్చింది. పీకో చేసిన తర్వాత దాని లుక్ వచ్చింది అనమాట ఎక్కువగా. సో చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, అసలు బాడీ ఫిట్టింగ్ అయితే టైట్ లేకుండా లూజ్ లేకుండా చాలా బాగా వచ్చింది. ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది. సో చూడండి బ్యాక్ డోరీస్ కూడా పెట్టాను. యాక్చువల్గా హ్యాండ్తో అయితే స్టిచ్ చేసేసాను నేను. సో మంచి లుక్ అయితే వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.